హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్. లాస్ట్ వీడియో అయితే చూశారు కదా. నేను వర్కర్స్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళకి శాలరీస్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఎక్విప్మెంట్ ఏమేమి ఇవ్వాలి ఏంటి అనేది క్లారిటీగా వీడియో అయితే షేర్ చేశాను. ఈ వీడియోలో ఏంటి అంటే ఎంత తెలిసినా కూడా నేను చిన్న అబ్బాయి వర్కర్ విషయంలో అయితే మేము మోసపోయామండి. అసలు ఇప్పటి వరకు కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా మేము అంత నమ్మకంగా ఉండి అసలు ఈ విధంగా మోసం చేసిన వాళ్ళని అయితే నేను లైఫ్లోనే చూడలేదన్నమాట. సో అది ఏంటి అంటే ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుంది, లేదు అనుకుంటే నేను పడిన ఎక్స్పీరియన్స్ అనేది నా వీడియోలో ఉంటుంది కదా, ఎప్పుడైనా మనం చూసుకున్నప్పుడు కూడా గుర్తొస్తుంది. సో అందుకని ఈ స్టోరీ అనేది నేను వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. అదేంటి అంటే ఏమీ లేదనమాట. నీకు చెప్పాను కదా వర్కర్స్కి జీతాలు ఎలా ఇవ్వాలి కట్ట అని అన్నాను కదండి. అయితే మా వర్కర్స్ ఏంటి అంటే లాస్ట్ 26th అయితే రంజాన్ కోసం అని చెప్పి ఊరు వెళ్ళారు కదా. ఊరు వెళ్ళిన తర్వాత మరి మాకు వర్క్ అయితే రన్ అవ్వాలి కదా అని చెప్పి మేము వేరే వర్కర్ని అయితే మాట్లాడి తీసుకొచ్చామన్నమాట. ఆ అబ్బాయి ఏంటి అంటే బెంగళూరులో చేశాడండి అంతకుముందు. చాలా చిన్న అబ్బాయి అనమాట, ఒక 16 years 15 years ఉంటాయండి అంతే. ఆ అబ్బాయి వచ్చాడు, బాగానే చేస్తున్నాడు. మీ ఇష్టం మేడం, పీస్ వర్క్ కావాలి అంటే పీస్ వర్క్ చేస్తాను, జీతానికి కావాలంటే జీతానికి చేస్తాను అన్నాడు. ఒక 4 days చేశాడు, పీస్ వర్క్ చేశాడు. చేసిన తర్వాత కాకపోతే ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా ఇచ్చేవాడు అనమాట. అంటే వాళ్ళు చిన్న పిల్లలైనా కానీ ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అంటే వాళ్ళు అక్కడ కలకత్తా అంతా కూడా ఎక్కువ రెడీమేడ్ అనమాట. సో వీళ్ళకి ఏంటంటే స్టిచ్చింగ్ వగ్గం అంతా కూడా అలవాటు అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనకి నీట్గా చేస్తారు. సో అందువల్ల వాళ్ళని పెట్టుకుంటామండి. మనకి మన సైడ్ అయితే ఇక్కడ ఎవరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉండరు కదా, ఇక్కడైతే మనకి ఎవరు వర్కర్స్ కూడా దొరకరండి. సో ఈ ప్రాబ్లం అయితే చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. అంటే చాలామంది ఫేస్ చేస్తూ ఉండొచ్చు మేబీ, నాకైతే తెలియదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తారు. కానీ ఎవరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు. కానీ మేమైతే చాలా సఫర్ అవుతాం అనమాట ఈ వర్కర్స్ విషయంలోనూ. ఎలా అనేసి అంటే ఇంకా మా వర్కర్ అయితే 5వ తారీఖున వస్తానన్నాడు కదా, రాలేదు. ఇదిగో చూశారు కదండి. ఇక్కడైతే నేను ఏం చేశానంటే ఇదిగో అర్జెంట్ అని చెప్పి మగ్గం బ్లౌజ్ అనమాట నేనే స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్ చేసి ఇంటికి వెళ్ళొచ్చి లంచ్ చేసి ఇంకా త్వరగా వచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ మా వర్కర్స్ వచ్చారనుకో వీడియో అయితే షేర్ చేయడానికి నాకు కొంచెం అంటే ఫ్రీగా మాట్లాడలేను అనమాట. వాళ్ళు ఉన్నారు అనేసి అంటే వాళ్ళ గురించే కదండి వీడియో చేసేది. సో అందుకని అనమాట. ఇదిగో ఇక్కడైతే మగ్గం వర్క్ అయితే జరుగుతుందండి ఆల్రెడీ. ఇదిగో మా మగ్గం వర్కర్స్ అయితే ఉన్నారనమాట. స్టిచ్చింగ్ వర్కర్ కూడా ఒక 2 daysలో వస్తాడండి. సో నేను ఏం చేశానంటే అందాక మళ్ళీ ఇంకొక వర్కర్ని కూడా రమ్మని చెప్పాను అనమాట. అంటే ఈలోపు మనకి పని ఆకుండా ఉండాలి కదా, ఎవరైనా అర్జెంట్గా ఇస్తూ ఉండొచ్చు అని చెప్పి రమ్మన్నాను. వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక 4 days అయితే చేశాడండి. చేసిన తర్వాత పీస్ వర్క్ కావాలంటే పీస్ వర్క్, లేదు జీతానికి చేయమంటే చేస్తానన్నాడు. సరే పీస్ వర్క్ అయితే చేయమన్నాము. ఒక 4 days చేశాడు. చేసిన తర్వాత లేదు మేడం నేను పీస్ వర్క్ చేయను, నాకు జీతమే కావాలి అనేసి అన్నాడు. సరే అయితే నీకు జీతమే ఇస్తాను కానీ నాకు ఇన్ని పీసులు అని చెప్పి చెప్పు అంటే నేను నా పాత వర్కర్కి వచ్చేసరికి 900 అలా ఇస్తానమాట. నీ అంటే తను అడగలేదు, ఎంత అంత అని అడగలేదు. నీకు కూడా నేను 900 ఇస్తాను కానీ నాకు తను ఎలా చేస్తాడో అన్ని పీసులు కూడా చెప్పు, టైం టు టైం అయితే చూడొద్దు. ఎందుకంటే ఈ అబ్బాయి కొంచెం స్లోగా చేస్తాడు కాబట్టి నువ్వు స్లోగా చేస్తాడు, అస్తమాను బయటకు వెళ్ళిపోతాడండి. అస్తమాను అంటే వాళ్ళు ఫోన్ మాట్లాడడానికి అని చెప్పి ఫ్రెండ్స్ ఫోన్ చేశారని చెప్పి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. సో లేకపోతే మ్యాచ్లు చూసుకుంటూ ఉంటాడు సెల్లో. ఇంకా ఇవన్నీ మనకి టైం వేస్ట్ కదా, నాకు టైం వేస్ట్ అవుతుంది. ఇలా అయితే నాకు మాత్రం నువ్వు టైం చూసుకోకుండా నాకు ఇన్ని పీసులు అని చెప్పి చెప్పు అని చెప్పన్నాను. సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. నేను అలా అయితే మేడం మీ దగ్గర నేను ఒక 1 year వరకు చేస్తాను, కంపల్సరీగా 1 year వరకు మీ దగ్గరే ఉంటాను, అసలు వెళ్ళను అని చెప్పాడనమాట. నిజంగా నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. ఓకే ఒక 1 year ఉంటాడు అంటే మాకు ఇక్కడ ఏంటి అంటే ఊరెళ్ళారు అంటే మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు కూడా చాలా ఇబ్బంది అనమాట. అంటే మళ్ళీ వాళ్ళు వస్తారో రారో తెలియదు, వస్తానంటారు కానీ రారు, మన దగ్గరికి వస్తానంటారు, లేదు కలకత్తాలోనే ఉన్నామంటారు, వేరే చోటుకి వెళ్ళిపోతారు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో, అంటే అసలు ఎంత టెన్షన్ ఉంటుందంటే అంత మెంటల్ టెన్షన్ అనమాట ఇదంతా కూడా. సో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ వర్క్ ఎందుకు నేర్చుకున్నాం రా బాబు, అసలు ఈ వర్కే ఎందుకు, ఇంకా ఏదైనా ఉంటే చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మాకు కూడా అంతే. అంటే ఎందుకు ఇంత టెన్షన్ ప్రతిసారి మీకు నేను చూపిస్తానండి. మా వర్కర్తో మాట్లాడినప్పుడు మేము అంటే వాళ్ళు ఎలా మాట్లాడారు, మేము ఎలా మాట్లాడాము, అసలు వర్కర్స్ ఎలా మాట్లాడతారు అనేది కూడా నేను ఒక వీడియో అనేది షేర్ చేద్దాం అనుకున్నాను. నేను వీడియో కూడా షూట్ చేశాను. సో అది కూడా నేను రివీల్ చేస్తాను, ఎందుకంటే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా. అసలు అంటే మేము పడే టెన్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసి మేబీ ఇలాంటి వీడియో ఎవరు షేర్ చేసి ఉండరు. నేనే షేర్ చేద్దాం అనుకుంటున్నాను, చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తానండి.
ఓకేనా. ఇప్పుడు అబ్బాయి గురించి చెప్తున్నాను కదా. ఇంకా అలా అయ్యింది కదండి. ఒక 2 days అయితే ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు అనేసి అంటే, తను ఫస్ట్ నుంచి ముందు నుంచి వేరే చోట ఏమన్నా మాట్లాడుకున్నాడేమో మేబీ, మనకైతే తెలియదు. ఓకే మేడం, మీ దగ్గర 1 year చేస్తాను, కానీ నాకు సాటర్డే పేమెంట్ ఇవ్వండి అన్నాడు. సాటర్డే అయితే పేమెంట్ ఇవ్వను అని చెప్పాను. ప్రతి వారం కాదు, ఈ వారం మాత్రమే నాకు ఒక సాటర్డే ఇచ్చేయండి, నెక్స్ట్ వారం నుంచి మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటాను అన్నాడు. ఎందుకు అనేసి అంటే, మా మమ్మీకి హెల్త్ బాగోలేదు అంటే, వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగోలేదు, కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్తుంది మేడం, కంపల్సరీగా సాటర్డే కావాలి, ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా ఇవ్వండి అనేసి అన్నాడు. సో ఓకే సరే ఇస్తానులే అన్నాను. మన సాటర్డే అయినా నాకు ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడేమోనని చెప్పి నేనైతే సాటర్డే పేమెంట్ చేయలేదండి. నా ఫోన్పే పని చేయట్లేదని ఏదో అలా ఇలా మొత్తం కవర్ చేసాము. చేసిన తర్వాత నెక్స్ట్ సండే వచ్చేసరికి వీళ్ళకి అడ్వాన్స్ అయితే ఇస్తాం కదా ప్రతి ఒక్కరికి కూడా. అంటే సండే కంపల్సరీగా సరుకులు అవి తీసుకొచ్చుకుంటారనమాట. గ్రాసరీస్ ఉంటాయి కదా, రైస్ బియ్యం అన్నీ ప్రతి తీసుకొస్తారు. ఒక 1000 చొప్పున అయితే అడ్వాన్స్ ఇస్తానండి. మళ్ళీ వీళ్ళకి పేమెంట్ వచ్చేసరికి ట్యూస్డేనో లేదంటే వెన్స్డేనో అలా ఇస్తారనమాట పేమెంట్ అయితే. కంపల్సరీగా ఒక అడ్వాన్స్ మాత్రమే సండే ఇస్తాను. సో అలాగా ఉన్న వర్కర్స్ అందరితో పాటు తనకు కూడా ఇచ్చాను. వాళ్ళందరూ సరుకు కూడా మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకొచ్చుకున్నారండి. వారానికి సరిపడా కూరగాయలు కానీ సరుకులు కానీ అన్నీ తీసుకొచ్చుకున్నారు. మా వర్కర్స్కి కూడా డౌట్ రాకుండా చేశాడు. అంటే ఆల్రెడీ మా దగ్గర మగ్గం వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా మంచోళ్ళు అనమాట. వాళ్ళకి కూడా డౌట్ రాకుండా అన్నీ తెప్పించాడు అనమాట. అంటే తను ఒకవేళ వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే ఆ డబ్బులు కూడా ఇవ్వరు. ఎందుకంటే నేను వెళ్ళిపోతే మళ్ళీ నా సరుకులు కట్ట వేస్ట్ అయిపోతాయి కదా, వాళ్ళు ఎందుకు యూజ్ చేయాలని చెప్పి ఇవ్వరనమాట. అవి కూడా తెప్పించేసి అన్నీ అయిపోయిన తర్వాత నన్ను డబ్బులు ఇమ్మని పీకుతా ఉన్నాడు అనమాట. సర్లే కదా అని చెప్పి ఫోన్ మీద ఫోన్లు చేసేస్తున్నాడు, నాకు డబ్బులు వేయండి మేడం, ఇంటి దగ్గర అర్జెంటు అంటే సరే కదా అని చెప్పి నేను ఏం చేశాను అంటే, ఇంతలా అడుగుతున్నాడు కదా అని చెప్పి డబ్బులు అయితే ఫోన్పే చేశాను అనమాట. ఫోన్పే చేసిన తర్వాత ఇక్కడ షాప్లోనే ఉన్నాము నిన్న. అంటే ఇప్పుడు మాకు సీజన్ కదండి, సండే కూడా షాప్ ఓపెన్ చేశాను. చేసిన తర్వాత తను త్వరగా వెళ్ళిపోతాను అన్నాడు. ఓకే సరే వెళ్ళిపో అనేసి అన్నాను. వెళ్ళిపో అంటే ఆల్రెడీ మా మగ్గ వర్కర్స్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారనమాట. ఎందుకంటే వర్క్ అయితే కొంచెం మాకు బిజీగా ఉందండి. సో అందుకని మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు కూడా వర్క్ చేస్తున్నారు. సరే వెళ్ళి వంట చేసేసాయి అని అంటే, మా వర్కర్స్ అన్నారు వెళ్ళి వంట చేసాయి అంటే, సరే నేను ఇంటికి వెళ్ళి వంట చేసేస్తానని అన్నాడు. నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మా పక్కనే రూమ్ అనమాట. అయితే ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు, చెప్పబెట్టుకోకుండా బ్యాగ్ అది తీసుకుని, అంటే మా పక్కనే రూమ్, కానీ మేము మా ఆయన గారు ఉంటే తను వెళ్ళి చూసి ఏం చేస్తున్నాడు ఏంటి చూస్తూ ఉంటారనమాట. కానీ నేనైతే ఎప్పుడు అసలు వెళ్ళనండి. నా పనిలో నేను వంట చేసుకుంటూ ఉన్నాను. సండే ఈవినింగ్ కదా, ఇంకా నేను వంట చేసుకుంటున్నాను. తను ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు. లోపల లైట్లు గట్రా వేసలేకపోతే ఒకవేళ పడుకున్నాడేమో, ఏసెల్లన్నా చూసుకుంటున్నాడేమో అనుకున్నామండి. అనుకుంటే ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలీదు, చెప్పా చేయకుండా మొత్తం బ్యాగ్ అది సదురుకొని వెళ్ళిపోయాడంట. ఇదేంటి అనేసి అంటే, అసలు ఎంత నమ్మకంగా, అసలు ఎంత దారుణంగా ఎవరిని నేను చూడలేదండి. పైగా అబ్బాయి ఎంతో కూడా కాదు, 15-16 సంవత్సరాలు ఉంటాయి. అసలు ఎంత నమ్మకంగా మోసం చేశాడంటే అంత నమ్మకంగా మోసం చేశాడు. 1 సంవత్సరం వరకు చేస్తాను మీ దగ్గర, అసలు సంవత్సరం వరకు కంపల్సరీగా అసలు ఎక్కడికి వెళ్ళను, ఇంటికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను, నాకు నచ్చింది నేను చేస్తాను అన్న మంచి. అంటే తను ఫస్ట్ నుంచి కూడా ఫోన్లో మాట్లాడుకోవడం అవి చేశాడండి. ముందే తను అనుకున్నాడు అనమాట, వేరే చోట మాట్లాడేసుకున్నాడు. అందుకని చెప్పి వేరే చోటకు మాట్లాడుకుంటేనే శనివారం నాడు డబ్బులు ఇమ్మని అడుగుతారండి. లేదంటే కనుక మనం ట్యూస్డే ఇచ్చినా వెన్స్డే ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇంకా ఈ అబ్బాయి ఏంటంటే మాట్లాడుకున్నాడు కదా, మనకు తెలీదు. ఇంకా నేనైతే చూడలేదండి. మా ఆయన గారు బయటకు వెళ్ళి వచ్చేసరికి 9కి అలా ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మా వర్కర్స్ కూడా డ్యూటీ చేయను, సండే కాబట్టి 9కి కట్టేశారు. వచ్చి చూసి వంట చేస్తున్నాడేమో అని వీళ్ళు అనుకున్నారు. చూస్తే తను లేడంట. బ్యాగ్ కూడా లేదు మేడం, సర్దేసుకున్నాడు, అన్నీ సర్దేసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి అన్నారు. ఇదేంటి మరి సరుకులు అవి తెప్పించాడు కదంటే, మాకు కూడా డౌట్ రాకుండా చేశాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆపేశాడు అనమాట. ఎప్పుడు నైట్ ఎప్పుడో 12కి ఫోను స్విచ్ ఆన్ అయింది. అయినా ఈయన వదలలేదు. ఎందుకంటే అదేంటి ఇంత నమ్మకంగా చేసావు, ఇప్పుడు ఇష్టం లేదనుకోండి వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపో, లేదని ఇంకో వర్క్ని చూసుకుంటాం, అంతేగాని చెప్పి నేను చేస్తాను అంటే మనకి నమ్ముతాం కదా. సో ఇంకా ఏంటంటే వీళ్ళు విషయంలో మనం కనీసం వాళ్ళు ఇచ్చిన మాట కూడా మనం నమ్మలేమన్నమాట. అంత దారుణమైన సిచ్యువేషన్. ఇవి ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. కొంచెం ఒక్కొక్కసారి అయితే వీళ్ళు చేసే టెన్షన్ వల్ల మనకి హార్ట్ అటాక్లు కూడా వచ్చే అంత
పరిస్థితి అయితే వస్తుందండి ఈ ఫీల్డ్లోనే. అలా అనిపిస్తుంది ఒక్కోసారి, ఇచ్చి ఎందుకురా బాబు ఈ ఫీల్డ్ మానేసి మన ప్రశాంతంగా మనం పని మనం చేసుకుని ఎవరి మీద ఆధారపడకుండా చేసుకునే పని ఉంటే బాగుండు అని చెప్పి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో నేను ఒక్కదాన్ని చేసేదాన్ని అండి, నేను ఒప్పుకుంటాను. స్టిచ్చింగ్ కటింగ్ అంతా నేను చేసుకునేదాన్ని. అప్పుడు రోజుకి ఒక 5 బ్లౌజులు ఇచ్చినా 6 బ్లౌజులు ఇచ్చినా నాకు సరిపోయేది. కానీ ఇప్పుడైతే అలా కాదు కదా. ఇదిగో చూడండి, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇవన్నీ కూడా స్టిచ్ చేయాల్సినవి అనమాట. ఇవన్నీ కూడా ఇంకా అక్కడే కాకుండా ఇదిగోండి, ఇంకా కింద ఈ మూలు కూడా ఉంటాయి. ఇదిగో నేను ఇంకా ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను, బ్యాక్ కెమెరా అయితే పెట్టట్లేదు. ఇవి లాస్ట్ వీక్లో నేను బుక్ చేసుకున్నాయండి ఇవన్నీ కూడా అనమాట. సో ఇవన్నీ కూడా మనం చేయాలి అంటే అవ్వదు కదండి. కస్టమర్స్ వచ్చి నాతో మాట్లాడడానికే ఒక 2 అవర్స్ 3 అవర్స్ అలా తీసుకుంటారు. ఇంకా ఇవన్నీ నేను నేనే చేసుకుంటాను. కటింగ్ మాస్టర్ని పెట్టాను కానీ నాకు ఎందుకో అంత సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కదా, ఇక్కడ అంతా కటింగ్ అంతా కూడా నేనే చేసుకుంటాను కాబట్టి సరే కస్టమర్స్కి అందరికీ చాలా ఇష్టం అనమాట. నేను కట్ చేసి కుట్టాను అంటే ఇంకా ప్రాబ్లం అనేది రాదు అని చెప్పి అందుకని చెప్పి కటింగ్ మాస్టర్ని కూడా నేను తీసేసానండి. అంటే కటింగ్ మాస్టర్ని కూడా ఇంకా పెట్టుకోలేదు. ఎందుకంటే మనం చెప్పాను చాలా వీడియోస్లో కూడా మీకు షేర్ చేశాను, మనం ఒకరికి 2 వర్కర్స్తో కటింగ్ మాస్టర్ని పెట్టి చేయాలి అంటే కనుక మనకే చాలా లాస్ అని చెప్పి. సో అందుకని అనమాట నేను ఒక 20 డేస్ అయితే కటింగ్ మాస్టర్ని పెట్టి. అయితే నాకు ఒక యూఎస్ కస్టమర్ అయితే ఉన్నారండి, వాళ్ళది అయితే వాళ్ళ పేరెంట్స్ది అయితే ఇక్కడే మా లోకల్ అనమాట. ఇక్కడ నేను అయితే 3 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు పరిచయం అయ్యారండి వాళ్ళు. అప్పటి నుంచి కూడా నేను కుట్టిన బ్లౌజెస్ అన్నీ కూడా చాలా ఇష్టం అనమాట. నేను ఆ మేడం వచ్చిన తర్వాత నేను వీడియో షేర్ చేయాలి అని చెప్పి ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా బయట రివీల్ చేయలేదు. నేను ఆల్రెడీ వర్కులు చేసి కూడా పెట్టానండి ఆ కస్టమర్వి. అయితే అవి కూడా నేను యూట్యూబ్లో గట్రా పోస్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా మేడం వస్తారు, వచ్చిన తర్వాత నేను చిన్న షార్ట్ వీడియో అయినా కంపల్సరీగా తీసి పెట్టాలి అని చెప్పి నేనైతే ఇప్పటివరకు వెయిట్ చేశాను. అయితే ఇప్పుడు ఏంటి అంటే మాకు 2 డేస్లో వచ్చేస్తారనమాట. ఆల్రెడీ హైదరాబాద్లో షాపింగ్ అది జరుగుతుందని ఫోన్ చేశారు, ఒక 2 డేస్లో వస్తారని అనేసి అన్నారండి. సో అందుకని చెప్పి నాకు ఇంకా వేరే ఉంటాయి కదా, ఆ మేడం నాకు ముందే చెప్పారు. ఒక 1 మంత్ బ్యాకే చెప్పారు. 1 మంత్ ఏంటంటే 2 మంత్స్ బ్యాకే నాకు చెప్పారు, నేను ఇలా పలానా మంత్ వస్తున్నాను, అప్పుడు కంపల్సరీగా మీరు ఒక 1 వీక్ అనేది ఖాళీ పెట్టుకోండి, నా బట్టలన్నీ స్టిచ్ చేయాలి అని చెప్పారండి. సో ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే మా సిచ్యువేషను ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాకపోతే పర్వాలేదులే, కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి భయపడట్లేదండి. దేవుడి దయ వల్ల ఎవరో ఒకరు అయితే వస్తారు. అంటే ఆల్రెడీ నా ఓల్డ్ స్టిచ్చింగ్ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే వచ్చేస్తారు. కాకపోతే ఒక 2-3 డేస్ అయితే పడుతుంది అనమాట. ఈలోపు నేను అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు యూఎస్ కస్టమర్కి అయితే నేను ఎలాగోలని కుట్టేసి ఇచ్చేస్తాను. కానీ ఇంకా నేను ఇప్పుడు చూశారు కదా నా బట్టలు ఎన్ని ఉన్నాయో, నాకు అసలు ఎలా ఉంది అనేసి అంటే నాకే కదండి ఈ సిచ్యువేషన్ అనేది. ఇలాగా బొటెక్ పెట్టి రన్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సిచ్యువేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం అంటే చాలా కష్టము. ఎందుకంటే సింగిల్గా లేడీసే హ్యాండిల్ చేస్తారు వర్కర్స్ని గట్టా అందరినీ. వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది నాకైతే ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళు అసలు చాలా వీళ్ళు ఏంటంటే మన ఆంధ్ర టైప్, అంటే మన కల్చర్ టైపు గట్టా అంత ఫ్రీ మైండ్గా ఉండడం కానీ, అంతలాగా ఉండడం అంటే అంత పాజిటివ్గా ఆలోచించడం కానీ, అంత మంచితనంగా ఉంటారండి. కొంతమంది ఉంటారు, చెప్పాను కదా మా మగ్గ వర్కర్స్ ఉన్నారండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు అనమాట. అలా కొంతమంది ఉంటారు. కానీ ఎక్కువ శాతం ఏంటి అనేసి అంటే వీళ్ళు ఏంటంటే అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు అనమాట. అప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకుంటే కంపల్సరీగా ఇంకా మనకి చేయరు, మనకి ఎంత అర్జెంటు ఏంటి అనేది కూడా లెక్క చేయరు. అయితే ఆ అబ్బాయి ఎంత అంటే 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటాయన్నమాట. సో ఆ అబ్బాయి ఎన్ని మాటలు చెప్పి మనకి చేయకుండా అయితే వెళ్ళిపోయాడండి. సో ఇంకా మా వాళ్ళకైతే లంచ్ టైం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా డ్యూటీ ఎక్కడానికి అయితే వచ్చారనమాట. వర్క్ అయితే స్టార్ట్ అయిందండి, మగ్గం వర్క్. ఓకేనండి, చూసారు కదా వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది. అయితే చాలామంది అడిగారు కదా నేను ముందు వీడియోలో పోస్ట్ చేసిన తర్వాత మాకు వర్కర్స్ కావాలి పంపిస్తారా అని చెప్పి. మేమే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటామండి. సో మీకు వర్కర్స్ని పంపించాలి అంటే మా వల్ల అయితే కాదనమాట, అది మీరే చూసుకోవాలండి. జస్ట్ నేను వర్కర్స్ని వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది మాత్రమే నేను మీతో షేర్ చేయగలను. ఓకేనా. మెయిన్ మనకి ప్రాబ్లం ఏంటి అంటే ఇది వర్కర్స్ తోటి ఎక్కువ ప్రాబ్లం అనమాట. అంటే
మన సైడ్ అయితే ఇక్కడ ఎవరు ఉండరు కదా, అటు సైడ్ నుంచే మనం తీసుకొచ్చుకుంటాం కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. పోనీ అలాగని చెప్పి మనం ఎవరినైనా లేడీస్ని పెట్టుకుందాము చేయించుకుందాము అని చెప్పి అనుకుంటే లేడీస్ ఎవరు కూడా రారు అంత త్వరగాను. ఎవరికైనా బాగా వర్క్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎందుకు వస్తారండి, మా వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకుంటారనమాట. మన దగ్గర వరకు అయితే రారు. ఎవరో కొత్త వాళ్ళు వస్తారు అంటే ఏమీ రాని వాళ్ళు ఏదైనా నేర్చుకుందాంలే, షాప్లోకి వెళ్తే వస్తుంది కదా, ఒక 2 నెలలు 6 నెలలు చేస్తే వస్తుంది కదా అని చెప్పి మన దగ్గరికి వచ్చి మనం అన్నీ చెప్తాం, ఓకే మన దగ్గరికి వస్తున్నారు కదా అని చెప్పి మనం అన్నీ నేర్పిన తర్వాత వాళ్ళకి అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మానేస్తారనమాట. ఇది రెగ్యులర్గా జరిగేదేనండి. ఈ ఫీల్డ్లో మాత్రం కంపల్సరీగా ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో అందుకని ఎవరైనా లేడీస్ని పెట్టుకుందాము అన్నా కూడా మేము ఇంకా దాన్ని వాళ్ళ పెట్టుకోలేకపోతున్నాము. నేనే కాదు, చాలామంది కూడా ఇలా ఫేస్ చేసిన వాళ్ళేనండి. నేను వీడియోస్ అవి షేర్ చేస్తూనే ఉంటాను కదా, వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళు కూడా చూసి నా వీడియోస్ చూసి నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారనమాట, మీరు వీడియో పెట్టారు కదండి నేను చూశాను, సేమ్ నాకు కూడా ఇలాగే జరిగింది, నేను కూడా ఇలా లేడీస్ని పెట్టుకున్నాను, అన్నీ నేర్చుకున్న తర్వాత మానేసేవాళ్ళు, అలాగే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసేదాన్ని. సో అందుకని నేను కూడా లేడీస్ని పెట్టుకోవట్లేదు, జెంట్స్నే పెట్టుకుంటున్నాను అని చెప్పి చాలామంది నాతో షేర్ చేశారండి పర్సనల్గా అనమాట. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్క విషయంలో అంటే ఎవరైనా షాప్ రన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని షాప్ అనేది ఏదైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా చూసి అయితే షాప్ అనేది పెట్టుకోండి. కానీ రాని వాళ్ళు పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే పడతారనమాట. మేమే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే అన్నీ తెలిసి ఇందులో ప్రతి ఒక్కటి కూడా మాకు తెలుసుండి మేము ఇలా రన్ చేయాలి అనుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాము. ఒక్కొక్కసారి మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఇంకా ఇది మానేసి ఇంకేదైనా చేస్తే బాగుండేమో అనిపిస్తూ ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే ఒకసారి 2 సార్లు ఇలా జరిగితే పర్వాలేదండి, ప్రతిసారి కూడా ఇలాగే జరిగిందంటే ఎంత పట్టుదలగా చేసుకోవాలి అనుకున్నా కూడా మనకి ఒక్కొక్కసారి విసుగు అనేది వస్తుంది కదా, మన మైండ్ కూడా ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది ఇంక ఇలాంటివన్నీ చూసినప్పుడు కూడా. ఎందుకంటే మేము ఫస్ట్ టైము పెద్ద షాప్ పెట్టినప్పుడు కూడా చాలా దెబ్బతిన్నాం అనమాట, ఇలా వర్కర్స్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళని. అంటే ఏం జరుగుద్దో మనకు తెలియదు కానీ అంటే ఇక్కడ మనం ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పనండి, ఎక్కడికైనా మనం మన ఎవరైనా కూడా మన ఆంధ్ర కానీ చాలామంది ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ అగ్రిమెంట్ అని అన్నీ రాయించుకుని గట్రా చేయించుకుంటారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు 2 years అగ్రిమెంట్ రాయించుకున్నా 4 years అగ్రిమెంట్ రాయించుకున్నా వాళ్ళు అక్కడ చేసి వస్తారు. ఆ 2 years 4 years వాళ్ళకి పెట్టుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వీళ్ళకైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా రావడానికి ఏముండదు, వాళ్ళు కంపల్సరీగా అక్కడ చేయాలండి. కానీ ఇక్కడ మనకి అలాంటిది ఏమీ ఉండదు అనమాట. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చితే ఉంటారు, లేదు అనుకుంటే వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటారండి. అది చేయకుండా వెళ్ళిపోవడం ఇవన్నీ అన్నీ ఉంటాయన్నమాట నార్మల్. ఇవి ఇక్కడ ఏమీ మామూలుగా జస్ట్ మనం ఏదో మాట అంటే ఇక్కడ వర్క్ ఉంది వస్తారా అని చెప్పి అడుగుతాం కాబట్టి వాళ్ళకి నచ్చితేనే మన దగ్గర చేస్తారు, లేదు అంటే కనుక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్నమాట. సో ఈరోజైతే నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అనేసి అంటే ఒకవేళ ఎవరైనా కొత్తగా పెట్టుకున్న వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి విషయాలు అనేవి తెలియాలి కదా. సో అందుకని ఈ వీడియో అయితే షేర్ చేశానండి. వీడియో ఎక్కువ లెంత్ అయిందని చెప్పి ఏమీ అనుకోకండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇంకా ఇలాంటివి ఏవైనా అంటే మీకు అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఫేస్ చేయాలి ఏంటి అని చెప్పి ఇలా టైలరింగ్లోనేనండి, వేరేదేమీ కాదు. ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కంపల్సరీగా కామెంట్ చేయండి. కటింగ్ వీడియోస్ పెట్టండి, స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు కదండి. సో ఈ టెన్షన్లో ఉన్నామన్నమాట. సో ఎందుకంటే మాకు మెయిన్ ఏంటి ఇక్కడ షాప్ వర్క్ అనేది రన్ అవ్వాలి కదా, ఇది రన్ అయితేనే మేము ఈ జీతాలు అనేవి షాప్ రెంట్లు అనేవి ఇవన్నీ తీయగలమండి. ఇది మా షాప్ అయితే రన్ అవ్వలేదు అంటే మేమేమీ తీయలేం కదా, మేము మిడిల్ క్లాసేనండి. సో దీనివల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. వీడియోస్ తీసి నేను వీడియోస్ పెడతా ఉంటే నేను ఇక్కడ పని అనేది చేయలేకపోతున్నాను. అలాగని చెప్పి నేను కటింగ్ మాస్టర్ని పెట్టుకున్నా కూడా నాకు అంటే కటింగ్ మాస్టర్కి కూడా నేను శాలరీ అనేది తీయలేను. దానివల్ల నేను అంటే అనుకున్నాను కటింగ్ మాస్టర్ని పెట్టిన తర్వాత నేను కంటిన్యూగా వీడియోస్ అవి షేర్ చేద్దాము అని చెప్పి అనుకున్నానండి. అది కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు, చాలా ఇబ్బంది పడుతున్నానండి. ప్రతిసారి నేను అప్పు చేసి బయట వడ్డీలకు తెచ్చి అయితే నేను జీతాలు అవి ఇవ్వలేను కదా. సో దీని మీదే నేను ఏది చేసినా చేయాలి కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతుందండి. నేను ఎప్పుడు పెడతాను అనేది కూడా తెలీదు, ట్రై చేస్తాను మ్యాక్సిమం పెట్టడానికి మాత్రం.
ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీగా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.